మిగతా అప్డేట్ చూస్తే ఉత్తర భారతంలో వింత పద్ధతులకు కొదవే లేదు, ట్యాక్సీలకు కొదవే లేదు. వింత వింత పేర్లతో రకరకాల ట్యాక్స్లను వసూలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్ జోధ్పూర్లోని జియోఫ్రే బార్లో మద్యం సేవించేందుకు వెళ్ళినటువంటి ఒక కస్టమర్కు బిల్లు చూశాక తాగిందంతా దిగిపోయిన పనైంది. ఎందుకంటే బిల్లులో ఆవు ట్యాక్స్ వసూలు చేశారు. జీవితంలో ఎన్నో బిల్లులు చూసాం, కానీ ఈ ఆవు ట్యాక్స్ ఏంటి మహాప్రభో అంటూ ఆ కస్టమర్ ఆశ్చర్యపోయాడు. రాజస్థాన్ జోధ్పూర్లోని జియోఫ్రే బార్లో మద్యం సేవించేందుకు సెప్టెంబర్ 30న వెళ్ళాడు ఒక వ్యక్తి. 6 బీర్లు కాన్ఫ్రిడ్జర్స్ తీసుకోగా 2,650 రూపాయలు ఖర్చు అయింది. జీఎస్టీ, వ్యాట్ 20%, ఆవు సెస్సు తర్వాత అది కాస్త 3,262 రూపాయలకు చేరుకుంది. బీర్ బాటిల్పై ఆవు సెస్సు పేరున 20% బిల్లు వేయడంపై షాక్ అయ్యాడు. ఆవులను కాపాడడం, ఆవులకు షెల్టర్లు నిర్మించడం అనేటువంటి పేరుతో ఏకంగా 20% సెస్సు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది తీవ్ర చర్యకు దారితీసింది. ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ బిల్లు 2018 ఇంట్రడ్యూస్ అయిందని, అప్పటి నుంచి సెస్ పడుతూనే ఉందని అక్కడ అధికారులు తెలిపారు. 2018 నుంచి ఆవుల రక్షణ కోసం ఈ ట్యాక్స్ను కలెక్ట్ చేస్తున్నట్లు హోటల్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ తెలిపాడు. ఈ ఆవు సెస్సు అన్ని రకాల లిక్కర్పై వ్యాట్ ఉంటుందని ఆయన తెలిపారు. 22 జూన్ 2018 సమయంలోనే అప్పటి సీఎం వసుంధరా రాజే 20% సెస్సు కోసం సర్ఛార్జీ ప్రతిపాదించారని తెలిపారు. దేశీ మద్యంతో పాటు విదేశీ మద్యం పైన కూడా ఈ ట్యాక్స్ ఉన్నట్లు చెప్పారు. కోసెస్ రూపంలో కూడా సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారని నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు.